బాలగారు ఇదేంటి లీగల్గా ఫైట్ చేస్తామని అంటున్నారు, నిజంగా అంత అవకాశం ఉంటుందా? అంటే కొన్ని టెక్నికల్ పాయింట్స్ చెప్పారు, నాకు మీరు చెప్తే ఇంకా అర్థం అవుతుంది సార్. ఒకటి అప్పరెంట్ ఆన్ రికార్డ్, ఫేస్ ఆన్ రికార్డ్. ఎవరిని అడిగినా చిన్న పిల్లవాడు ఇప్పుడు చదువుకుంటున్నా, నాకు తెలిసి నాగార్జున యాదవ్ మా కాలేజ్లో చదువుతున్నాడు. ఓకే, సీనియర్ జూనియర్ కూర్చున్నారు, మా కాలేజ్ నుంచి చదువుతున్నాడు కాబట్టి నాకు తెలిసి మా నీళ్ళే బాగా వంట పట్టినట్టున్నాయి, అన్ని పర్ఫెక్ట్ గా తీసుకుంటున్నాడు. ఎనీహో అప్రిషియేట్ చేయాలి అతన్ని. అయితే ఎవరిని అడిగినా క్లియర్ గా చెప్తారండి, బేసికల్ గా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అన్నారు. వాట్ డస్ ద మీన్ ఆఫ్ ద డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అంటే డైరెక్ట్ గా మిమ్మల్ని కొట్టడం, నేను అతన్ని ప్రేరేపించి మిమ్మల్ని కొట్టించడం రెండు ఒకటే కదా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు వాసుదేవ గారి మీద ఒక క్రిమినల్ కేసు పెట్టించారు, ఎవరో XYZ అనే పర్సన్, ఓకే, ఓకే. నేను బెస్ట్ ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను చూడండి. మన రాష్ట్రంలో ఎవరో X అనే పర్సన్ చూసాడని చెప్పేసి అని, అంటే ఎనీ క్రిమినల్ లాలో, క్రిమినల్ జూడిస్ప్రుడెన్స్ లో, క్రిమినల్ ప్రిన్సిపల్స్ లో ఎనీబడి కెన్ సెట్ ఇంటు ద మోషన్ అంటే ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. ఎస్, ఒప్పుకుంటా నేను. ఓకే, అతను రిపోర్ట్ చేశాడు ఏదో తీసుకొని పారిపోతున్నాడు అని చెప్పేసి అని. ఎవరు పారిపోతున్నారు? వాసుదేవరెడ్డి. అవును, ఆయన చూసాడు అంతేనా? ఆయన చూసి అప్పుడు 173 సబ్సెక్షన్ 3 ప్రకారము నువ్వు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి కదా, చేయకుండా స్ట్రైట్ కేసులు కట్టావు. ఓకే అబ్బా, నీ కేసులు కట్టుకున్నావు, బాగుంది. రోజు హైకోర్టులో 100 రిట్లు ఫైల్ అవుతున్నాయి, ఎఫ్ఐఆర్లు కట్టట్లేదని చెప్పేసి అని. అది సివిల్ అని వాళ్ళు చెప్తే చాలు, అట్లా డిస్పోజ్ అయిపోతాయి. ఈవెన్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ కూడా ఈ మధ్య కాలంలో అట్లీస్ట్ అప్లికేషన్ ఆఫ్ సెన్సిబిలిటీ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు చాలా సందర్భాలు చెప్పింది. అలహాబాద్ లో ఒక కేసులో క్వాష్ చేయకపోతే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇమీడియట్ గా ఈయనకి ప్రొవిజన్స్ తీసేసి డివిజన్ బెంచ్ లో అని చెప్పింది. ఎందుకు అంటే అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Law is nothing but a common sense. Okay. If we are not applying our common sense, alternate remedy ఉంది కదా అని చెప్పేసి కాన్స్టిట్యూషనల్ కోర్ట్ సింపుల్ గా రిఫ్యూజ్ చేసేస్తే సివిలియన్ రైట్స్ ఇన్ఫ్రింజ్మెంట్ అయ్యడం వల్ల ఈ పోలీస్ ఎంత హై హ్యాండెడ్ గా వాళ్ళ మీద విజృంభించుకుంటారు అనేది కామన్ గా మనం ఆలోచించాలి. అవును, అది జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు 1 minute నేను కన్క్లూడ్ చేస్తా. గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆల్తూ గయా, ఏ గయా, ఓ గయా కంప్లైంట్ రిపోర్ట్ ఇచ్చేస్తారు, ఎఫ్ఐఆర్ అయిపోతుంది. వాట్ అబౌట్ కామన్ సిటిజన్? ఎందుకు రావాలి వాళ్ళు హైకోర్టులకి రిట్ పిటిషన్స్ వేసుకుంటూ? 100 కేసులు ఎందుకు ఫైల్ చేయాలి? ఒక రిట్ పిటిషన్ వేయాలంటే 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. అంటే నువ్వు ఫెయిల్యూర్ అయిపోయి, స్టేట్ ఫెయిల్యూర్ అయిపోయి, కాంట్ యూ క్వశ్చన్, కాంట్ వి క్వశ్చన్, కాంట్ ఎనీబడి క్వశ్చన్. అంటే ఎవరైనా కూడా సింపుల్ గా సామాన్యుడు మాత్రం, సివిలియన్ మాత్రము మోసపోతూనే ఉండాలి, అసలు కేసులు మాత్రం కట్టరు. కానీ ఇట్లాంటివి మాత్రము ఇతనికి ఇంకోటి చూడండి, హాస్యాస్పదం ఇక్కడ. ఇతను ఆయన వాసుదేవరెడ్డిని ఇట్లా కన్క్లూజన్కి వచ్చాడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, నాకు అర్థం కదా. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ముందు కంప్లైంట్ కట్టించాలి. ఎందుకంటే నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్, ఇఫ్ యువర్ ఇన్కాపబిలిటీ, ఇన్కాంపిటెన్సీ, నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్, ఇట్స్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఎ వన్ పర్సన్. దాని ద్వారా ఏం జరిగింది, మళ్ళీ అతని మీద ఎఫ్ఐఆర్ కట్టి పోలీసు వాళ్ళు అంటే డ్యూ ప్రాసెస్ అది. నోటీస్ ఇస్తాడు, ఈయన వస్తాడు, ఈయన కూర్చుంటాడు, బెదిరిస్తాడు, ఏం జరుగుతుంది మనకు తెలియదు. ఏమనంటే ఎగ్జాక్ట్లీ అండి, ఆయన వేధించేసి ఏం చేస్తారు, వాళ్ళకి కావాల్సిన విధంగా స్టేట్మెంట్. ఇక్కడ ఇంకొకటి 164 స్టేట్మెంట్స్ ఎవరైనా విత్డ్రా చేసుకుంటే అందరూ గుర్తుపెట్టుకోండి, ఇది ఫాల్స్ ఎవిడెన్స్ బిఫోర్ ద కోర్ట్. 164 కింద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఫైబర్ నెట్ ఎండి మధుసూదన్ రెడ్డి కూడా మాట మార్చారు. అది ప్రజలకు కూడా అర్థమయ్యే సార్, ఎట్లా సాధ్యమవుతుంది? నేను అక్కడికి వెళ్తాను సార్. 164 స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సబ్సీక్వెంట్ గా ఏదన్నా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం తప్ప యూ కెనాట్ విత్డ్రా యువర్ ప్రిలిమినరీ స్టేట్మెంట్. You cannot withdraw your preliminary statement. దానికి ఏదైనా యాడ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ, నువ్వు ప్రిలిమినరీ స్టేట్మెంట్ ని విత్డ్రా చేసుకుంటున్నావు అంటే అర్థం ఏంటి? కానీ ఇంకొక పాయింట్ చెప్పండి, ఇక్కడ వినండి. ఈ పాయింట్ బానే ఉంది. దానికి ఇది అయితే మళ్ళీ ఒక్కసారి సిఆర్పిసి 164 కింద వాంగ్మూలం ఇచ్చిన తర్వాత విత్డ్రా చేసుకోవడానికి లేదు, మాట మార్చడానికి లేదు. పాయింట్ నెంబర్ 1 మీరు చెప్పారు. ఇప్పుడు ఇంకొకటి ఉంది, ఇది వేరే కేసు. ఇదేది బెవరేజెస్ కార్పొరేషన్ ఎండికి ఆయనకి సంబంధించింది, వాసుదేవరెడ్డికి. ఆయనే కంప్లైంట్ ఇచ్చినారు, గతంలో ఫిర్యాదు చేసింది ఆయనే, ఇక్కడ ఇంత స్కామ్ జరిగిందని. ఆయనే ఇప్పుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, ప్రస్తుతం దర్యాప్తు అవసరం లేదని. ఎందుకు? ఎందుకంటే ఆయన దాఖలు చేశారు సార్, ఇప్పుడు కేసు దర్యాప్తు జరగాల వద్దా? దట్ ఈస్ అ క్వశ్చన్ సార్. నువ్వు ఒకసారి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది పబ్లిక్ ప్రాపర్టీ. ఒక ఇష్యూ జరిగిందని కేసు కట్టించావు కదా, రిపోర్ట్ చేసావు కదా, అది ఎవరికి సంబంధించిన ప్రాపర్టీ? స్టేట్ ఎవరి ప్రాపర్టీ? మనందరి ప్రాపర్టీ. స్టేట్ కి నష్టం జరిగింది కదా, జరిగిందనే కదా ఇచ్చారు కదా. నువ్వు లేకపోయినా మిగతా వాళ్ళ ప్రతి ఒక్క సిటిజన్ కి రైట్ వస్తుంది అందులో.
అది తెలుసుకోవాలి ఫస్ట్. ఆయన ఏం చదువుకున్నాడో నాకైతే తెలియదు కానీ ఆయన ఏం చేస్తాడులేండి. ఆయన ఏం చేస్తాడేంటి, ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెట్టారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ సార్. నువ్వు ఎందుకు ప్రొటెక్షన్ తీసుకోలేకపోయావు? వాళ్ళు బెదిరిస్తున్నప్పుడు ఓపెన్ గా వచ్చేసి కోర్టులో కేసేసి వాళ్ళ మీద ఎందుకు నాకు పోరాడలేకపోయావు? ఓకే, అయితే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి క్వశ్చన్ చెప్తాను. పెజ్యూరీ అండర్ సెక్షన్ 193 ఆఫ్ ఐపీసీ. ఎందుకంటే డిపోజిషన్ ఆఫ్ యువర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ బిఫోర్ ద కోర్ట్ 164 దాని కిందకి వస్తుంది. మీరు ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత 164 స్టేట్మెంట్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు డైయింగ్ డిక్లరేషన్ జడ్జి గారిని ఎందుకు తీసుకోమంటారు? అది ఇట్స్ అ ఫైనాలిటీ అనమాట అర్థం. ఇప్పుడు అలాంటి స్టేట్మెంట్ నువ్వు ఇచ్చిన తర్వాత తూచ్ నేను ఇప్పుడు దాన్ని విత్డ్రా చేసుకుంటున్నానంటే ఫస్ట్ ఈయన మీద కేసు పెట్టాలి. ఎందుకు? నువ్వు ఏ బేసిస్ మీద ఇప్పుడు విత్డ్రా చేసుకుంటున్నావు, దేనికోసం విత్డ్రా చేసుకుంటున్నావు, రీజన్స్ చెప్పాలి. ఒకటి, ఆ రీజన్స్ లో కూడా ఎలా ఉండాలి? ఇన్వెస్టిగేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను స్టేట్మెంట్ మారుస్తా అంటే కొలాబరేషన్ ఆఫ్ కాంక్రెంట్ ఎవిడెన్స్ ఉండాలి. ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నా దానికి ఆ సబ్జెక్ట్ ఏమీ లేకుండా నేను డైరెక్ట్ పాయింట్ వస్తాను. విత్డ్రా చేసుకుంటున్నారు కొందరు వాంగ్మూలాలే మార్చేస్తున్నారు, అసలు ఈ కేసులో ఏం లేదని చెప్తున్నారు. సిఐడి అయితే అసలు ఛార్జ్ షీటే దాఖలు ఒకసారి వచ్చి కొన్ని మార్పులు చేసేయమంటే వేయదు. ఇవన్నీ జరుగుతాయి, కేసు నీరు గారిపోతుంది, కొన్ని కేసులు కొట్టేయచ్చు. ఇది జరుగుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంటుంది, మేము సుప్రీం కోర్టుకైనా వెళ్తాం, వదిలిపెట్టేది లేదంటుంది. ఉంటుందా ఛాన్స్? ఉంటుందా? yes definitely. ఇప్పుడు నేనేం చెప్పాను సార్, క్రిమినల్ సార్ పిటిషనరే వద్దని వెనక్కి వచ్చేసి నేను అక్కడికే వస్తున్నాను సార్. క్రిమినల్ లాలో ఎనీబడీ కెన్ సెట్ ఇన్ టు ద మోషన్ అని చెప్పా. అంటే ఎవరైనా ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు, దానికి సంబంధించిన వాళ్ళు, దాని ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఎవరైనా కూడా దే కెన్. సో ఇక్కడ ఇప్పుడు స్టేట్ యొక్క ఎక్స్చెకర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రతి సిటిజన్ పుట్టబోయే పిల్లోడికి కూడా రైట్ ఉంటుంది. ఇప్పుడు అది ఎక్స్చెకర్కి సంబంధించిన అంశం, రైట్? ఆ డబ్బులు ఎవరివి? నావి. ఇప్పుడు అతను విత్డ్రా చేసుకుంటాడు, రిటైర్డ్ అయిపోతాడు, వెళ్ళిపోతాడు. నష్టపోయింది ఎవరు? లాభం పొందింది ఎవరు? లాభం పోయిన వాళ్ళు బయటికి రావాలి కదా, వాళ్ళు అది క్రైమా కాదని తెలియాలి కదా. దాని యొక్క ట్రాన్స్పరెన్సీ, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్, ఫెయిర్నెస్. నేను లాస్ట్ అకేషన్ లో కూడా మీకు చెప్పా, లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా, ఇన్వెస్టిగేషన్ డ్యూటీస్ హంట్ ఫర్ ద ట్రూత్. ఒక్క నిమిషం, హంట్ ఫర్ ద ట్రూత్. నువ్వు ట్రూత్ ని కప్పి పెట్టేస్తే మనకేం తెలుస్తుంది? ఎందుకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫిడవిట్ లో నీకు మొత్తం కేసు డీటెయిల్స్, నీ కాండక్ట్, నీ హిస్టరీ ఎందుకు పెట్టమంటుంది? నువ్వు ఎలాంటి వాడివో ప్రజలు తెలుసుకోవాలి, తెలుసుకొని నీకు ఓటేయాలని చెప్పేసి కదా. మరి అలాంటప్పుడు నీ కాండక్ట్ ని, నీ హిస్టరీని, నీ యొక్క బ్యాక్గ్రౌండ్ ని తెలుసుకోకుండా ఊరికే సింపుల్ గా అయిపోగొట్టమంటే ఎలా అవుతుంది? 1 minute సార్, ఇంకోటి కన్క్లూడ్ చేసేప్పుడు. ఇప్పుడు ఈ కేసెస్ అన్ని జరుగుతున్నాయి, అంతా బాగుంది కదా. ఒక చిన్న సింపుల్ క్వశ్చన్ నాది స్టేట్ గురించి, స్టేట్కి వేస్తున్నాను నేను డైరెక్ట్గా. అంటే మీరు సిఐడి అని అన్నారు కదా, అసలు నన్ను అడిగితే ఒక కేసు నేను చూసాను సార్ సిఐడిలో, ఫైబర్ నెట్కి సంబంధించి వీళ్ళకి బేసిక్ కాంట్రాక్ట్ యాక్ట్ గురించి కూడా తెలియదు. బేసిక్ కాంట్రాక్ట్ యాక్ట్ కూడా లైవ్లో చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎస్హెచ్ఓ ఎలా సార్ ఎఫ్ఐఆర్ కడతాడో ఒక కాంట్రాక్ట్కి సంబంధించింది, సివిల్ డిస్ప్యూట్ సంబంధించింది, యూ హ్యావ్ టు గో బిఫోర్ సివిల్ కోర్ట్. రికవరీ ఆఫ్ మనీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. రికవరీ ఆఫ్ గవర్నమెంట్ మనీకి నువ్వు క్రైమ్ కడతావా? నీ ఏం నేర్చుకున్నావు నువ్వు? ఎవరు ట్రైనింగ్ ఇచ్చాడు నీకు? నాకు అర్థం కదా. ఏ సిఆర్పిసి ప్రకారం నీకు ట్రైనింగ్లు ఇచ్చారు? నీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? అసలు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందా? పోలీసులకు రెగ్యులర్గా ట్రైనింగ్ ఇస్తున్నారా? సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మీకు సివిల్ డిస్ప్యూట్స్, కమర్షియల్ డిస్ప్యూట్స్ వాటిని చూసుకొని చేయాలంటే కమర్షియల్ కాంట్రాక్ట్స్ మీద మీరు ఎఫ్ఐఆర్లు కట్టి ఒత్తిళ్లు తీసుకొస్తారా? ఇట్లాంటి కేసులు కడుతుంటే ఇంకా సిఐడి కాంపిటెన్సీ మీద ప్రతి ఒక్కరికి క్వశ్చన్ చేయాల్సిన అవసరం వస్తుంది.